శ్రీ రామకృష్ణ బోధామృతం. వైరాగ్యం అనేక రకాలు. ఘోరమైన సంసార దుఃఖానుభవం చేత కలిగేది ఒక రకమైన వైరాగ్యం. కానీ తనకు అందుబాటులో ఉన్న ఐహిక భోగభాగ్యాలు అశాశ్వతాలని, తుచ్చాలని గ్రహించటం చేత కలిగే వైరాగ్యం ఉత్తమమైంది. ఇలాంటి వైరాగ్యం ఉన్న వ్యక్తికి సమస్త భోగభాగ్యాలున్నా లేనివిగానే ఎంచుతాడు. వైరాగ్యం ఎన్ని రకాలు? తీవ్ర వైరాగ్యమని, మంద వైరాగ్యమని. సామాన్యంగా 2 రకాలు. ఒక్క రాత్రిలో చెరువు తవ్వి అప్పటికప్పుడు నీటితో నింపాలని దీక్ష వహించడం వంటిది తీవ్ర వైరాగ్యం. నెమ్మదిగా అడుగడుగునా ఆగుతూ కాలం విలంబం చేస్తూ వృద్ధి పొందేది మంద వైరాగ్యం. అది ఎప్పుడు పరిపక్వ దశకు వస్తుందో పరమాత్ముడికే ఎరుక. ఒకడు స్నానానికి ఏటికి పోతూ చాలా రోజులుగా ఎవరో ఒక పెద్ద మనిషి సన్యసించడానికే ప్రయత్నిస్తున్నట్లు విన్నాడు. ఆ మాటతో సన్యాస జీవనమే సర్వోత్తమమని అతనికి ఎలాగో మనసుకు తట్టింది. వెంటనే అతడు సన్యసించాలని నిశ్చయించుకొని ఇంటికి పోకుండానే కట్టుబట్టలతోనే వెళ్ళిపోయాడు. తీవ్ర వైరాగ్యం అంటే ఇలాంటిది. అఖండ సచ్చిదానంద సాగరంలో నిమగ్నుడవవు. కామ క్రోధాలనే మొసళ్లకు వెరువకు. వివేక వైరాగ్యాలనే పసుపును దట్టంగా ఒంటి నిండా రాచుకో. దాని అగరు చేత కామ క్రోధాలనే మొసళ్ళు నిన్ను సమీపించలేవు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.